పార్లమెంటు మూడో రోజు సమావేశాలు కూడా వాడివేడిగా జరగనున్నాయి. నల్ల దుస్తులతో పార్లమెంటుకు హాజరవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. పార్లమెంటు మకర్ద్వార్ దగ్గర నిరసన తెలపనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అలాగే నీట్ అవకతవకలపై పార్లమెంటులో చర్చ జరగాలని పట్టుబడుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిపై విచారణ చేయించాలని, దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు నీట్పై చర్చకు సిద్ధమంటోంది కేంద్ర ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొత్తం వివాదంపై పూర్తి బాధ్యత తీసుకురానున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. పార్లమెంటు మూడో రోజు సమావేశాలు కూడా వాడివేడిగా జరగనున్నాయి. నల్ల దుస్తులతో పార్లమెంటుకు హాజరవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. పార్లమెంటు మకర్ద్వార్ దగ్గర నిరసన తెలపనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అలాగే నీట్ అవకతవకలపై పార్లమెంటులో చర్చ జరగాలని పట్టుబడుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిపై విచారణ చేయించాలని, దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. పార్లమెంటు మూడో రోజు సమావేశాలు కూడా వాడివేడిగా జరగనున్నాయి. నల్ల దుస్తులతో పార్లమెంటుకు హాజరవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. పార్లమెంటు మకర్ద్వార్ దగ్గర నిరసన తెలపనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్, ప్రధానంగా ఈ నీటికి సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించి, అదేవిధంగా విద్యార్థుల ఆందోళనకు సంబంధించి ఇటు అధికారంగా పక్షంగానే లేకపోతే ప్రతిపక్షానికి చెందినటువంటి నేతలంతా కూడా పూర్తి స్థాయిలో తమ వ్యూహాలతో ఎవరికి తగ్గకుండా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ప్రతిపక్షాలు మొదటి నుంచి చేస్తున్న డిమాండ్ ప్రకారం నీటిపై ఉభయ సభల్లోనూ చర్చ జరగాలి, విస్తృతంగా చర్చలు జరపాలి. చర్చలు జరిపిన తర్వాత తమ అభిప్రాయాలను కూడా తెలుసుకున్న తర్వాత వాటిని క్రోడీకరించి సంస్కరణలు చేపట్టాలి. ఇదన్నది ప్రధానంగా ప్రతిపక్షాలు చేసే డిమాండ్. ఇదే విషయ సందర్భంగా అధికార పక్షం కూడా చర్చకు తాము సిద్ధంగానే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడటం జరిగింది, ప్రధానంగా ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు కేసీ వేణుగోపాల్ నోటీస్ ఇచ్చారు. లోక్సభలో చర్చను చేపట్టాలని చెప్పి కోరుతూ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఉండగా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నట్టుంది. ప్రతిపక్షాలు కూడా చర్చ జరపాలని కోరుకుంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎవరికి తగ్గకుండా ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో ప్రతిదాడి చేసేందుకే సిద్ధమవుతుంది. విద్యార్థులను పావులుగా వాడుకొని ఆ మేరకు రాజకీయ ప్రయోజనం పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్న ఆరోపణ తీవ్ర స్థాయిలో చేయడం జరిగింది. అధికార పక్షానికి చెందినటువంటి నేతలంతా, అదేవిధంగా మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం మోసకారి మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా నీటిపై జరగాలని చెప్పడంతో మేము కోరుతున్నాము. దీనికి సంబంధించి ఏమాత్రం కూడా ప్రభుత్వం కనీసం ఇంతవరకు ఒక మాట కూడా చెప్పలేదన్న అంశాన్ని కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల్లోనే అంతర్గతంగా కూడా విభేదాలు ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే పొరచూపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాసం వరకు ఏ రకంగా చేరుకున్నాడు, బీజేపీ కాంగ్రెస్ మధ్య ఏమన్నా సయోధ్య ఏమన్నా ఉందా, ఏమన్నా లోపాయికారి ఒప్పందాలు ఏమన్నా జరిగాయా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో తమ యొక్క నిరసన తెలియజేసేందుకు ఈరోజు నల్ల దుస్తుల్లో పార్లమెంటు భవనం ప్రాంగణంలో ముఖద్వారం వద్ద, అంటే పార్లమెంటు భవనాన్ని ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పూర్తి స్థాయిలో తమ యొక్క నిరసన తెలియజేసేందుకు అందరూ కూడా నల్ల దుస్తులతో ఈరోజు పార్లమెంటుకు రాబోతున్నారు. అదేవిధంగా అంతకు ముందుగా ప్రతిపక్షాల యొక్క కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ఉభయ సభల్లో ఏ అంశాన్ని ప్రస్తావించాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి డిమాండ్ చేయాల అంశంపై కూడా మాట్లాడుకోబోతున్నారు. ఆ విధంగా కార్యాచరణ రూపొందించుకున్న తర్వాత వీళ్ళ నిరసన చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ప్రతిదాడి చేసేందుకు, ఆ మేరకు ప్రతి నిరసన తెలియజేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఏ రకంగా తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తారు, ప్రతిపక్షాలు విద్యార్థుల యొక్క
ప్రయోజనాలను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తుంది. ఇది ఏమాత్రం సబబు కాదన్న అంశాన్ని కూడా సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి తొలిసారిగా నిన్న తన యొక్క ఎక్స్ వేదిక ద్వారా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పూర్తి స్థాయిలో ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకున్నారు. చర్చకు తాము సిద్ధంగానే ఉన్నాము. పూర్తి స్థాయిలో విద్యార్థులు చేసే డిమాండ్ల కంటే వారు వ్యక్తం చేసే ఆగ్రహం, ఆక్రోశం, ఆందోళన కంటే కూడా ఇంకా ఎంతో విద్యార్థులు చేయాల్సినటువంటి ఒక అవకాశం ఉంది. ప్రభుత్వానికి అవసరం ఉంది. ఆ మేరకు ఆ బాధ్యతతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న అంశాన్ని కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం జరిగింది. తొలిసారిగా ఆయన నోరు విప్పి మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో ఏ రకంగా ఉభయ సభల్లో ప్రభుత్వం చర్చకు సిద్ధమవుతుందా, చర్చకు సిద్ధమైతే చర్చ ఏ రకంగా జరుగుతుంది, ప్రతిపక్షాలు దీనికి సంబంధించినటువంటి డిమాండ్లు ఏ రకంగా నెరవేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంది, ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అదేవిధంగా హింసకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయని చెప్పి నిన్న రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. దాడికి ప్రతి దాడి, అదేవిధంగా ఏ రకంగానూ రాజకీయంగా ఏమాత్రం కూడా ప్రయోజనం ఎవరు పొందేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రతిదాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నగా మనకున్నటువంటి సమాచారం ఇప్పుడు తెలుస్తుంది ప్రస్తుతానికి. ఇకపోతే ఉభయ సభల్లో ప్రభుత్వం చర్చకు పెడుతుందా, పెడితే ఆ మేరకు ప్రతిపక్షాలు దానికి అంగీకరిస్తాయన్న అంశాన్ని వేచి చూడాల్సి ఉంది. అది ఇప్పుడు వరకు అధికారికంగా సభా కార్యక్రమాల జాబితాలో మాత్రం అధికారికంగా ఎక్కడ కూడా నీటిపై చర్చ జరిగే అంశంపై ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కాబట్టి అప్పటికప్పుడు సభా అధ్యక్షులు ఇటు స్పీకర్, లోక్సభ స్పీకర్ కానీ లేకపోతే రాజ్యసభ చైర్మన్ కానీ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని చర్చకు అనుమతించేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు చర్చకు అనుమతించి ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తే చర్చ సజావుగా జరిగేందుకు ఆస్కారం ఉంది. అయితే ఆ పరిస్థితి ఉందా అన్న అంశంపై మాత్రం చాలా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అధికార అధికార కూటమి చేరినటువంటి పక్షాలు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష కూటమి చేరినటువంటి ఇండియా కూటమి చేరిన పక్షాలు కానీ పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శించుకునేందుకు, నిరసనలు తెలియజేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి చూడాలి ఏ రకంగా 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. లోక్సభ గత 2 రోజులుగా ఏ రకంగా సభా కార్యక్రమం సజావుగా జరగకుండా పలుమార్లు వాయిదా పడి సభా కార్యక్రమాలు వాయిదా పడటం జరిగిందో ఈ రోజు కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే చర్చ జరిగేందుకు ప్రభుత్వం ఆ మేరకు అంగీకరించి అనుమతిస్తుందా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. He didn't have any moral responsibility to continue as an education minister. Who will listen his words now? Where is the moral responsibility with Dharmendra Pradhan? 1.8 billion people are demanding his resignation. He has to resign for saving the children of this country. That's all. He didn't have any moral responsibility to continue as an education minister. Who will listen his words now? Where is the moral responsibility with Dharmendra Pradhan? 1.8 billion people are demanding his resignation. He has to resign for saving the children of this